సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, 2022 సంవత్సరం మొత్తంలో మరి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఉంది, అసలు ఏ బ్యాంకులు మంచి రిటర్న్స్ను ఇన్వెస్టర్స్కి ఇచ్చాయంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు 2022 సంవత్సరం పబ్లిక్ సెక్టార్కి మహర్దశ అనుకోవచ్చు. ఎందుకు అంటే ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకులే కావు, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వేరే ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. అయితే మెయిన్ ఇప్పుడు మనం బ్యాంకులు కాబట్టి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒక ఏవైతే అంటే పేర్లు అవి ఎలా మళ్ళీ తగ్గినప్పుడు ఏం కొనుక్కోవాలో మనం చెప్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఇవి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. ఓవరాల్గా చాలా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ అవన్నీ కలిపితే. అయితే ఈ చిన్న చిన్న బ్యాంకులు, పెద్ద బ్యాంకులు అన్నీ కలిపి ఏవైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి ఉన్నాయో ఇవన్నీ ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. వీటిల్లో మనకి మెయిన్ బాగా పర్ఫామ్ చేసింది కెనరా బ్యాంకు ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేయడం జరిగింది ప్రాఫిట్లో. నెక్స్ట్ రేపు తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు కెనరా బ్యాంక్ ఒకటి, యూకో బ్యాంక్ కూడా బై చేయొచ్చు తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు తర్వాత వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పర్ఫార్మెన్స్ చూపించింది. లాస్ట్ ఎస్బీఐ కూడా ఉంది, ఎస్బీఐ కూడా బాగా పర్ఫార్మెన్స్ చూపించింది. ఎస్బీఐ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఏంటంటే మెయిన్ రీజను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అన్నీ మెర్జ్ అయిపోయినాయి. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇవన్నీ ఎప్పుడైతే మెర్జ్ అయిపోయినాయో, ఎమాల్గమేషన్ అయిపోయినాయో అప్పటి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది పెరగటం మొదలైతే ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అన్నీ కూడా మూవ్ అవటం జరుగుతుంది. జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక పెద్ద బ్యాంకు కనుక మూమెంట్ వస్తే దానికి రిలేషను, దానికి సంబంధించిన ఏవైతే బ్యాంకులు అన్నీ కూడా ఉంటుంది. ఇంకా ఒకటి మెయిన్ బ్యాంకులు ఈ సంవత్సరం బాగా పెరగటానికి ఒక రీజన్ ఏంటిది అంటే అంతకుముందు ఏవైతే బ్యాడ్ డెట్స్ ఉంటాయో రాని బాకీ వాటికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే బ్యాడ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది, బిఏడి బ్యాడ్ బ్యాంకు. ఈ బ్యాడ్ బ్యాంక్ ఏంటంటే ఈ బ్యాంకులు కలెక్ట్ చేయటం చేయకపోవటం కొంచెం ఆబ్లిగేషన్స్ అవన్నీ ఉంటాయి. అయితే ఎవరైతే అప్పు తీసుకొని ఎవరైతే ప్రీపే చేయరో ఈ బ్యాంకులు ఎన్పిఏలు అంటారు వాటిని, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు కలెక్ట్ చేయాలి. ఈ కలెక్ట్ చేయటానికి ఇప్పుడు ఏంటిది గవర్నమెంట్ బ్యాడ్ బ్యాంక్ అని ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాడ్ బ్యాంక్ వింగ్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ఒక బ్యాంకుకి ఎన్పిఏ మొండి పద్దులు, మొండి బాకీలు, రాన్స్టాండింగ్ అమౌంట్స్ ఉంటాయి బయట నుంచి రావాల్సిన అవి ఉంటాయో వీళ్ళు డేటా తీసుకొని వీళ్ళే కలెక్ట్ చేసి ఓ 20% సర్వీస్ ఛార్జెస్ ఉంచుకొని మిగిలింది వీళ్ళు 80% వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది ఈ బ్యాంకులకి ఇప్పుడు పెద్దగా మొండి పద్దులు, మొండి బాకీలు, రాని బాకీలు అంటే బ్యాడ్ డెట్స్, రాని బాకీలు, ఎన్పిఏలు అంటాం, అవన్నీ బాగా తగ్గిపోయినాయి. ఎప్పుడైతే కానీ ఏ బిజినెస్ అయినా కానీ బ్యాంకులు కానీ ఫైనాన్స్ కానీ మిగిలిన ఏ కంపెనీ కానీ ఏదైతే బిజినెస్ చేస్తుందో మొండి పద్దులు, రాని బాకీలు కనుక ఎంత తక్కువ కనుక ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ సెక్టార్ అనుకోండి, ఆ బ్యాంక్ అనుకోండి గ్రోత్ ఉంటుంది, బ్యాంక్ బాగా సంపాదిస్తుంది, బ్యాంక్ బిజినెస్ మంచి బిజినెస్. కానీ మొండిపద్దులు రాని బాకీలతోటి లాభాలు ఏమవుతున్నాయి, తగ్గిపోతాయి. ఇప్పుడు అది లేదు. కాబట్టి ఈ సంవత్సరం హైలైట్ ఏంటిది అంటే గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, అసలు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా అంటే వేరే ఆర్గనైజేషన్స్ కూడా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. కానీ వీటిల్లో ఇప్పుడు ఒక 4 ఏవైతే ఉన్నాయో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు అవి తగ్గినప్పుడల్లా కొనుక్కుంటే ఓకే. అయితే మళ్ళీ మనము 2023కి వస్తున్నాం. 2023 జనవరి తర్వాత మళ్ళీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో మళ్ళీ ఈ ఇప్పటివరకు కొంచెం అటు ఇటుకున్న బ్యాంకులు ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఆల్రెడీ చేసినా ఇంకా చూపించవచ్చు, కొంచెం అటు ఇటుకు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ బ్యాంకులు ఇప్పుడు ఆల్రెడీ మనము చెప్పేవన్నీ కూడా యాన్యువల్కి ప్రొజెక్షన్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. యాన్యువల్ కంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎలా ఉండబోతుంది బ్యాంకులది అంటే ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ మీదనే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా మిగిలినవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. కెనరా బ్యాంకు
యూకో బ్యాంకు. ఇవి మళ్ళీ మనం థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే, అంటే జనవరి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్. ఈ ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి మళ్ళీ ఇవి ఇప్పుడు మనం అనుకున్నటువంటి బ్యాంక్ షేర్లు మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి. మళ్ళీ రిజల్ట్స్ వచ్చేసినాక మళ్ళీ ఉంటుంది. కాబట్టి బ్యాంకులు అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాయి, తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. 2022వ సంవత్సరంలో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి పెర్ఫార్మెన్స్ని కనబరిచే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రజలకు ధన్యవాదాలు.